హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజెస్కి డ్రెస్సెస్కి సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను రఫ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు ముందుగానే బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకుని డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద మీకు డిజైన్ చేసి చూపిస్తున్నాను. నెక్ బోర్డర్ కట్ వర్క్ కావాలంటే ఈ విధంగా చేసుకోవాలి. కట్ వర్క్ ఏ విధంగా చేశానో చూడాలంటే నా ముందు వీడియోలో ఉంది, చూడండి. ఇప్పుడు ఇలా పేపర్ మిర్రర్స్ని తీసుకోవాలి. మీకు ఏ సైజు పేపర్ మిర్రర్ కావాలో ఆ సైజు తీసుకోండి. నేనైతే స్మాల్ సైజు తీసుకున్నాను. ఇలా పేపర్ మిర్రర్స్ అయితే స్కిన్కి మిర్రర్స్ పగిలిపోవు అండ్ స్కిన్కి గుచ్చుకోవు. ఇప్పుడు ఈ మిర్రర్ చుట్టూరు ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వైట్ పెన్సిల్తో డ్రా చేసుకోండి. నేను నార్మల్ పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మిర్రర్ షేప్లో డ్రా చేసుకోవాలి. దాని చుట్టూరు మళ్ళీ రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్ నార్మల్ బోర్డర్కి కూడా సెట్ అవుతుంది. నేను కట్ వర్క్ బోర్డర్ ఉంది కదా, చూపించడం కోసం ఇలా కట్ వర్క్ బోర్డర్లో ఈ డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్లవర్ని డ్రా చేసుకోవాలి. మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియో క్లియర్గా చూడండి. ఈ విధంగా పాదాన్ని మిషన్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన విధంగానే సేమ్ ఆ విధంగా చేస్తే ఎటువంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా వస్తుంది. ఈ ఫ్లేమ్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకోవాలి. అండ్ సేమ్ కలర్లో నార్మల్ కలర్ రీల్ని తీసుకుని నార్మల్ కలర్ రీల్ని బాబిన్కి కింద సైడు టైట్గానే ఉంచుకోవాలి. నార్మల్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏ విధంగా బుట్ట టైట్గా ఉందో సేమ్ ఆ విధంగానే టైట్గానే ఉంచుకుని పెట్టుకోవాలి. కింద దారము టైట్గా బుట్టకి ఎక్కించుకోవాలి. లూజ్గా ఎక్కించుకుంటేనే ముడత అంటే కుచ్చుల కింద వస్తుంది. ఇప్పుడు పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. లూజ్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నెంబర్ మాత్రం 5కు పెట్టుకుని స్టిచ్ చేసుకోండి. దారం మాత్రం పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు ఫ్రీగా లూజ్గా రావాలి. కింద సైడు బుట్టలో దారం మాత్రం టైట్గానే ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం మిర్రర్ షేప్ డ్రా చేస్తాం కదా, సేమ్ ఆ విధంగానే మిర్రర్ షేప్లో రౌండ్ షేప్లుగా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్నైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ట్రై చేసిన వాళ్ళు రఫ్ క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం మాత్రం వచ్చేలా పర్ఫెక్ట్గా వచ్చేలా నేర్చుకున్న తర్వాతే బ్లౌజ్ క్లాత్ మీద ట్రై చేయండి. ఎందుకంటే నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ విప్పాలంటే చాలా కష్టం, రాదు. సో వర్క్ చేసినప్పుడే స్లోగా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా రౌండ్ షేప్ మిర్రర్కి కన్నా ఎక్స్ట్రా మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. నేను 2 కలర్స్ని ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకున్నాను. మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. ఇప్పుడు సేమ్ ఈ విధంగానే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. మనం డిజైన్ చేసుకున్న డిజైన్ చుట్టూ ముందుగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. షేప్ పర్ఫెక్ట్గా క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా ఫాస్ట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా లేదా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలంటే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా డిజైన్ చుట్టూరు ఫిల్ చేసుకోవాలి. ఫుల్గా నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజెస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. నార్మల్ మిషన్తో చేసిన ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ మీకు ఎలా అనిపించిందో వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్ షేపు, ఆ ఫ్లవర్ షేపు పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ విధంగా ఫ్లవర్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంక ఈ ఫ్లవర్ ఇంకా హెవీ లుక్గా కనిపించాలంటే వేరే కలర్తో, అంటే మిర్రర్ స్టిచ్ చేసిన కలర్తో ఈ ఫ్లవర్ చుట్టూరు ఫినిషింగ్ ఇచ్చుకుంటే, అంటే చుట్టూరు కుట్టుకుంటే చాలా లుక్గా కనిపిస్తుంది. నేనైతే ఓన్లీ ఫ్లవర్ వరకే స్టిచ్ చేశాను. ఈ ఫ్లవర్ చుట్టూరు షేడ్ ఎలా ఇవ్వాలో చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నది చూడండి. మీకు ఐడియా రావడం కోసం నేను ఇలా రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఫ్లవర్ చుట్టూరు ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీకు సింపుల్గా కావాలంటే ఓన్లీ ఫ్లవర్ చుట్టూరు పైన స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్ చేసుకోకుండా సెంటర్లో కుందన్స్ని పెట్టుకోవచ్చు. చూడండి, వర్క్ చాలా పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. మగ్గం వర్క్ అని ఉడిపోతుంది, కానీ నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ మాత్రం ఉడిపోదు. మిర్రర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంకా వీటికి హెవీ లుక్ కావాలంటే ఇలా స్టోన్ బోర్డర్స్ని తీసుకోండి. ఆ మిర్రర్ చుట్టూరు స్టోన్ బోర్డర్ని అంటించుకుని తర్వాత స్టిచ్ చేసుకోండి, కుట్టుకోండి. ముందుగా అయితే అంటించుకుని ఆరిన తర్వాత కుట్టుకోండి. మీకు ఇలా స్టోన్ లైన్ కావాలంటే స్టోన్ లైన్ని అంటించుకుని స్టిచ్ చేసుకోండి. లేదా గోల్డెన్ పూసలు, చిన్న బోర్డర్స్ ఉన్న చిన్న పూసలు లేదా పెద్ద పూసలను కూడా తీసుకోవచ్చు. లేదా విడి పూసలను కూడా తీసుకుని ఈ డిజైన్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సింపుల్గా హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ బోర్డర్ వద్దనుకుంటే గ్రీన్ కలర్తో నేను ఈ గోల్డెన్ పూసలు పెట్టినట్టు గ్రీన్ కలర్తో చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్తోనే కావాలనుకునే వాళ్ళు ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే ఇలా కుందన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. Thank you for watching.